హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ అని వస్తుంది, దాన్ని కూడా టచ్ చేసి దాని పక్కన ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీకైతే కనుక ఉచితంగా మీ ఫోన్లోనే అనేది చూడొచ్చు అన్నమాట. మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే కనుక మంచి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడేంటో మనము తెలుసుకున్నాము. రైతులకు సంబంధించి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ జనవరి నెలలోనే 17వ తారీఖుకి కేబినెట్ మీటింగ్ అనేది జరిగిందనమాట. ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చి ఒక డేట్ అయితే పిక్ చేశాడనమాట. ఈ ఫిబ్రవరి నెలలోనే మొదటి వారం నుంచి చివరి వారం వరకు అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పాడు. కాబట్టి అంతేకాకుండా ఒక విడత డబ్బులు మాత్రానికే 9,000 రూపాయలు అయితే అమలు చేయబోతున్నారు. రైతుల ఖాతాల్లోకి వచ్చేసి ప్రతి ఒక్కరూ మీరు మీ ఊరిలోనే రైతు భరోసా అనే కేంద్రం ఉంటుంది. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అన్నదాత సుఖీభవకి మీరు మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీరు అక్కడికి ఎత్తుకొని మీరు అప్లై చేసుకున్నట్టు అవుతేనే ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎంతో సమయం అనేది లేదు. అతి తొందరలోనే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నాడు. ఒకేసారి 9,000 రూపాయలు అయితే అమలు చేస్తాడనమాట. అంతేకాకుండా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు అయితే అమలు చేయబోతున్నాడు. ఈ డబ్బులు ఎంత వస్తుందని అనుకుంటే 18వ విడత డబ్బులు అయితే 2,000 వేశాడు, 17వ విడత అయితే కానీ 2,000 వేశాడు. ఇప్పుడు 19వ విడత డబ్బులు అయితే కన్నా ఆ డబ్బులు అయితే పెంచి మరీ రైతులకు వేస్తున్నాడు అనమాట. ఎంత వేస్తాడు? 6,000 రూపాయలు అయితే ఒకేసారి 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నాడు మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి గతంలో 18వ విడత 19వ విడత ఎవరికైతే డబ్బులైతే పడకన్నా ఆగిపోయిందో వాళ్ళకు మాత్రానికి ఆ డబ్బులు పెండింగ్ ఉన్న డబ్బులు కొని ఈ 19వ విడతతో పాటు వేస్తున్నాడు అనమాట. ఒకేసారి రైతులకు వచ్చేసి 20,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఒకేసారి 2 పథకాలు ఒకేసారి రైతులకు వచ్చేసి అమలు చేయబోతున్నాడు. అదేవిధంగా ఇంకా ఎవరైనా కానీ ఉంటే ఇంకా అప్లై అనేది చేసుకోకుండా ఉంటే కనుక పిఎం కిసాన్ డబ్బులకి అయితే కనుక మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఈకేవీ చేసుకొని ఎంపీసీ లింక్ చేసుకున్నట్టు అయితేనే ఈ డబ్బులు అయితే వస్తుందన్నమాట. అతి తొందరలోనే ఈ డబ్బులు అయితే పడబోతుందన్నమాట. గతంలో మాకైతే డబ్బులు అయితే పడలేదండి. పిఎం కిసాన్ డబ్బులు అయితే కనుక మా పేరు ఎందుకు రాలేదు లిస్ట్లో, మాకైతే కానీ మా ఖాతాల్లోకి అయితే కానీ డబ్బులు రాలేదని ఎదురు చూస్తే రైతులు అయితే కన్నా ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మిస్ అయిపోయిన వాళ్ళకి మాత్రానికి ఆ 18వ విడతల ఎవరికైనా 18వ విడత డబ్బులు అయితే వేస్తాడు. కాబట్టి ఆ డబ్బులు 17వ విడత డబ్బులు మిస్ అయిపోయినారు. కాబట్టి మీరు మిస్ అయిపోయిన డబ్బులు ఒక విడతకి 2,000 వేసాడు. కాబట్టి ఆ 2 విడతల డబ్బులు 4,000 రూపాయలు. ఇప్పుడు 19వ విడత డబ్బులు అయితే కనుక మనకి పెంచి ఇస్తున్నాడు మన కేంద్రంలో ఉన్న మోడీ గారు. కాబట్టి అంతా కలిపి 10,000 రూపాయల వరకు అయితే కనుక మీ ఖాతాల్లోకి ఫిబ్రవరి 1వ వారం నుంచి చివరి వారం వరకు డబ్బులు అయితే చాలా అమౌంట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి అది కొంతమందికి భిన్న పడవచ్చు, కొంతమందికి లేటుగా పడవచ్చు అన్నమాట. అందరికీ ఒకేసారి పడుతుంది. ఎవరు ఆవేశపడకన్నా ఒక్కొక్కరికి డబ్బులు అయితే పడతా వస్తుందన్నమాట. ఒకేసారి 10,000 రూపాయలు పడబోతుంది రైతులకి. మీరు ఇంకా ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయన్నమాట. మీరు ఇంకా
మీరు అప్లై చేసుకునేదానికి లేట్ చేయకూడదు అనమాట. ఏమాత్రము ఆలస్యం చేసినా కానీ మీకు డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎవరైతే అతి తొందరగానే అప్లై చేసుకుంటే మాత్రానికే ఒకేసారి పీఎం కిసాన్ డబ్బులు అయితే కనుక 10,000 రూపాయలు అయితే పడుతుంది. అదేవిధంగా ఎంతో కాలం సమయం లేదు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కొని తెలుసుకొని భిన్న అప్లై అనేది చేసుకుంటారన్నమాట. ఇంకా చాలా టైం అనేది లేదు, ఒక వారం రోజులు మాత్రానికే ఉందన్నమాట, ఫిబ్రవరి 1వ తారీఖుకి. అందుకనే మీరు భిన్న అప్లై చేసుకుంటే ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. దీనికి కావాల్సిన దరఖాస్తులు కూడా నేను చెప్పాను కాబట్టి దీనికి కావాల్సిన దరఖాస్తులు మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఎక్కడున్నా సరే అక్కడికి ఎత్తుకొని వెళ్ళి ఈకేవీసీ ఎంపీసీ లింకు 2 చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే మీకు అతి తొందరలోనే మీ అకౌంట్లో పడబోతున్నాయి. ఒకేసారి 2 పథకాల డబ్బులు కాబట్టి అన్నదాత సుఖీభవ డబ్బులకైతే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోకుండా ఉంటే కనుక అతి తొందరలోనే అంత తొందరగా మీరు అప్లై చేసుకుంటే మీకు అంత తొందరగానే డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఎక్కువ కాలం అయితే కనుక లేదన్నమాట. ఒక వారం రోజులు మాత్రానికే ఉంది అన్నదాత సుఖీభవ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ చేసేదానికి. అదేవిధంగా మీకు ఒక లిస్ట్ అనేది మీ ఊర్లో సచివాలయం దగ్గరికి అయితే వచ్చింటుంది. ఆ సచివాలయం దగ్గరికి వచ్చిన లిస్టులో అయితే కనుక మీ పేరుందా లేదా అని చూసుకొని మరి మీ పేరు లేనట్టు అయితే కనుక మీరు వెంటనే మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకుంటే కనుక ఇంత తొందరగా అన్నదాత సుఖీభవ డబ్బులకి ఎంతో కాలం నుంచి ఎదురు చూశారు కాబట్టి మీరు ఎంతో తొందరగా మీరు అప్లై చేసుకుంటే కనుక ఒకేసారి 2 పథకాలు కదా, ఒకేసారి 2 పథకాలు విడుదల చేశారు కాబట్టి ఒకేసారి 20,000 రూపాయలు అయితే రైతులకైతే పడబోతుంది. అదేవిధంగా మీరు దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటివి, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ భూమి పాస్బుక్ జిరాక్స్ ఎత్తుకొని వెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఇంకా మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కొని మిస్ అయిపోయింటే అతి తొందరగా అప్లై చేసుకుంటారన్నమాట. ఫిబ్రవరి 1వ వారం నుంచి చివరి వరకు అయితే కనుక ఫిబ్రవరి లాస్ట్ వారం వరకు అయితే కనుక ఈ డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ చేస్తాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. అందరూ దీనికి కావాల్సిన దరఖాస్తులన్నీ రెడీ చేసి పెట్టుకొని మీరు రెడీగా ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అయితే కనుక మంచి ఇన్ఫర్మేషన్లు అయితే కనుక నేనైతే తెలియజేస్తూ ఉంటాను. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అని లైక్ చేయండి. మీరు చేసే లైక్ చాలా విలువైందనమాట నాకైతే కనుక. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే వెళ్తుంది ఈ వీడియో అనేది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కనుక బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట సబ్స్క్రైబర్ సింబల్ వచ్చేసి, దానిపైన టచ్ చేస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అనేది అవుతుందన్నమాట. ప్లీజ్ అండ్ లైక్ చేయండి.